ఈ కాలంలో అందరికీ రక్తహీనత అనేది ఒక సమస్య అయింది. ఈ రక్తహీనతని తగ్గించుకోవాలంటే నేను ఈరోజు వీడియోలో చెప్పే కూరను తయారు చేసుకొని తింటే రక్తహీనత తగ్గుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెంచుతుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంత విలువైన గుణాలు గల ఈ కూరను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా తిరగమాతని సిద్ధం చేసుకోవాలి. నేను పాలకూర కడిగి సన్నగా తరిగి పెట్టాను. పాలకూర, టమాటా, ఉల్లిపాయ వేసుకోవాలి. పాలకూర, టమాటా కలిపి తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అన్నది మాత్రం అపోహ మాత్రమే. ఇది అందరూ తినవచ్చు. ముందుగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చర్మం కాంతివంతంగా ఉండాలంటే రోజు పాలకూర తినాలి. తడి అనేది లేకుండా బాగా వేయించుకోవాలి. అల్లం చిన్నుపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసుకుని వేయించుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే ఇక రోజు తినాలనిపిస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది. కేవలం 10 నిమిషాలే పడుతుంది. కూర అంతా డ్రై అయ్యేదాకా బాగా వేయించుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో? పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తగినంత కారం వేసి వేయించుకోవడమే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కూర డ్రై అయినాక పొయ్యి మీద నుంచి కట్టేసుకోవటమే. ఈ నీరంతా డ్రై అయిపోవాలి. అప్పుడే కూర చాలా బాగా వస్తుంది. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది.